యెషయా గ్రంథము 34వ అధ్యాయము 1 నుంచి 17 వచనములు. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. యెహోవా కోపము సమస్త జనముల మీదికి వచ్చుచున్నది, వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. వారిలో చంపబడిన వారు బయట వేయబడెదరు, వారి శవములు కంపుకొట్టును. వారి రక్తము వలన కొండలు కరగిపోవును, ఆకాశ సైన్యమంతయు క్షీణించును. కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును. ఎదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును. యెహోవా ఖడ్గము రక్తమయమగును, అది క్రొవ్వు చేత కప్పబడును. గొర్రెపిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొట్టేళ్ల మూత్రగ్రంథుల మీది క్రొవ్వు చేతను కప్పబడును. ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును, ఎదోము దేశములో ఆయన మహాసంహారము చెయ్యును. వాటితో కూడా గురుపోతులును వృషభములును కోడెలును దిగిపోవుచున్నవి. ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది, వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది. అది యెహోవా ప్రతిదండన చేయు దినము, సీయోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరము. ఎదోము కాలువలు కీలగును, దాని మన్ను గంధకముగా మార్చబడును, దాని భూమి దహించు గంధకముగా ఉండును. అది రేయింబగళ్ళు ఆరకయుండును, దాని పొగ నిత్యము లేచును. అది తరతరములు పాడుగా నుండును, ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు. గూడబాతులును ముళ్ళ పందులును దాని ఆక్రమించుకొనును. గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును. ఆయన తారుమారు అను కొలనూలును చాచును, శూన్యమను గుండును పట్టును. రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు, దాని అధిపతులందరూ గతమైపోయిరి. ఎదోము నగరులలో ముళ్ళ చెట్లు పెరుగును, దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలును పుట్టును. అది అడవి కుక్కలకు నివాస స్థలముగాను, నిప్పుకోళ్లకు సాలగాను ఉండును. అడవి పిల్లులను నక్కలును అచట కలిసికొనును. అచట అడవి మేక తనతోటి జంతువును కనుగొనును. అచట చువ్వపిట్ట దిగి విశ్రమ స్థలము చూచుకొనును. చిత్తగూబ గూడు కట్టుకొనును. అచట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును. అచటనే తెల్లగద్దలు తమ జాతి పక్షులతో కూడుకొనును. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియు లేకయుండదు. దేని జాతి పక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. అవి రావలెనని ఆయన చీట్లు వేసెను. ఆయన కొలనులు చేత పట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టును. అవి నిత్యము దాన్ని ఆక్రమించుకొనును, యుగయుగములు దానిలో నివసించును.